హాయ్, మనం ఎప్పుడు నార్మల్గా ఏఐ వీడియోస్ అని లేకపోతే ఏఐ టూల్స్ గురించి మాట్లాడతాం కదా. బట్ ఈరోజు మనం మన వర్క్ స్పేస్ గురించి మాట్లాడదాం. నార్మల్గా మేము ఏం వర్క్ చేస్తాము, రెగ్యులర్గా ఓన్లీ వీడియోస్ చేస్తామా, నార్మల్గా ఏ వర్క్ చేస్తాము, ఆ టీమ్ ఏంటిది అనేది ఈరోజు డిస్కస్ చేద్దాం. బేసిక్గా మేము టెక్ ఏజెన్సీ, మేము వెబ్సైట్స్ అండ్ మొబైల్ యాప్స్ చేస్తాము అండ్ డిజిటల్ మార్కెటింగ్ కూడా చేస్తాం. బట్ ఓన్లీ హెల్త్ కేర్ క్లయింట్స్ లైక్ డాక్టర్స్ కానీ హాస్పిటల్స్, డయాగ్నోస్టిక్స్ వీళ్ళకి మాత్రం డిజిటల్ మార్కెటింగ్ చేస్తాం. వెబ్సైట్స్, యాప్స్ అది ఎవరికైనా రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ఎవరికైనా బిల్డ్ చేస్తాం. సో మనం ఏ వీడియోస్ అనేది రీసెంట్గా స్టార్ట్ చేస్తాము, జస్ట్ యూట్యూబ్లో కూడా జర్నీ స్టార్ట్ చేద్దామని. బట్ మా మెయిన్ బిజినెస్ వచ్చేసి వెబ్సైట్స్ అండ్ మొబైల్ యాప్స్. ఒకవేళ మీరు ఒక డయాగ్నోస్టిక్స్ ఏదైనా అయితే దానికి మనం మార్కెటింగ్ చేస్తాం. అండ్ అంతేకాకుండా మనం రీసెంట్గా ఒక పోస్టర్ యాప్ అనేది లాంచ్ చేస్తాము, పోస్టర్ యాప్ ఫర్ డయాగ్నోస్టిక్స్. వాళ్ళకి ఏంటంటే మంత్లీ బడ్జెట్ లేని వాళ్ళకు ఈజీగా ఉండడం కోసము మనం ఒక యాప్ లాంచ్ చేస్తాం. వాళ్ళు రెడీమేడ్గా పోస్టర్స్ ఉంటాయి, వాళ్ళు జస్ట్ మంత్లీ $599 పే చేసి వాళ్ళకి నచ్చిన పోస్టర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫెస్టివల్ పోస్టర్స్ అయినా లేకపోతే వాళ్ళ ల్యాబ్ రిలేటెడ్ ప్యాకేజెస్, ఇండివిజువల్ టెస్ట్ ఏవైనా సరే అది మన ఒక యాప్. సో మనం మెయిన్గా 2 ఉంటుంది. రాక్సో టెక్నాలజీస్ అనేది ఏంటంటే మనం వెబ్సైట్స్, మొబైల్ యాప్స్ బిల్డ్ చేస్తుంది. పోస్టర్ హబ్ అనేది ఏంటంటే కంప్లీట్గా ఇట్స్ ఫర్ డయాగ్నోస్టిక్స్. వాళ్ళకి కావాల్సిన పోస్టర్స్ అని వాళ్ళు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు వస్తే మన వర్క్ స్పేస్, ఇది నా డెస్క్. సో ఇక్కడ నుంచి మనం మెయిన్గా నేను వర్క్ చేస్తాను, ప్లస్ ఎవరైనా క్లయింట్స్ వస్తే మనం ఇక్కడ నుంచి మీటింగ్స్ చేస్తాము. సో ఇది మనం రీసెంట్గా వీడియో స్టార్ట్ చేస్తాం కదా, వీడియోస్ కూడా ఇక్కడ నుంచే షూట్ చేస్తాం. ఈ టేబుల్ కొంచెం మూవ్ చేస్తే మనకు స్పేస్ ఉంటుంది, ఒక 8 feet స్పేస్. సో ఈ టేబుల్ కొంచెం మూవ్ చేసుకొని ఇక్కడ నుంచే చేస్తాం వీడియోస్ అనేది. మీరు బ్యాక్గ్రౌండ్ కూడా చూడొచ్చు. ప్లస్ ఇది ఏంటంటే మీటింగ్స్ అండ్ రీసెంట్గా మనం స్టార్ట్ చేసిన యూట్యూబ్ వీడియోస్ కోసం ఒక స్టూడియో లాగా యూజ్ చేస్తున్నాం ప్రజెంట్ అయితే. వన్ మోర్ థింగ్, మనం మెయిన్గా యూజ్ చేసే లైట్స్ వచ్చేసి ఇది గోడెక్స్ SL150 లైట్. ఇది మనం కీ లైట్ యూజ్ చేస్తాం. సో ఎక్స్ట్రా ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటుందేమో అని మనం డిజిటెక్లో కూడా ఒక సాఫ్ట్ బాక్స్ లైట్ తీసుకొచ్చాము. బట్ మోస్ట్లీ మనం యూజ్ చేసేది మాత్రం గోడాక్స్ ఒకటి. అండ్ వీడియోస్ కొంచెం ఫాస్ట్ అవుట్పుట్ రావాలి, లేదా క్లయింట్స్ కూడా ఎప్పుడైనా వచ్చినప్పుడు వాళ్ళకు రీల్స్ షూట్ చేసినప్పుడు వాళ్ళకి ఈజీగా ఉండడం కోసం మనం డిజిటెక్ టెలిప్రాంప్టర్ తీసుకొచ్చాం. ఇది మనకు ఆల్మోస్ట్ 14-15K ఉంటుంది. బట్ మీకు వర్త్ ఇది. మనకు రీల్స్ అవుట్పుట్ ఏదైనా మీరు కంటెంట్ గుర్తుపెట్టుకోవాలి, సో మీరు కంటెంట్ మర్చిపోతుంటారు అనుకోండి, మనం ఒక ట్యాబ్ తీసుకొని లేదా మొబైల్ ఫోన్ తీసుకొని ఒక టెలిప్రాంప్టర్ యాప్ పెట్టుకుంటే చాలు, మీరు ఒక 2-3 అవర్స్లో చేసే వీడియో ఏంటంటే 10-15 minutesలో చేయగలుగుతారు. సో ఇది మాత్రం రియల్లీ వర్త్ఫుల్. మీరు ఒకవేళ బిగినర్ అయ్యి మీరు ఏదైనా కంటెంట్ని కొత్తగా చేయాలనుకుంటున్నారు, కంటెంట్ మర్చిపోతుంటారు మధ్య, సో అప్పుడు మనకి ఇది యూజ్ అవుతుంది. ఇది మేము రెగ్యులర్గా యూజ్ చేసే టూల్స్. మన టీం ఏదైతే ఉందో వర్క్ స్పేస్ మనకు అవతల పక్క రూమ్లో ఉంటుంది. సో ఒకసారి ఆ రూమ్ ఎట్లా ఉంటుందో మేము చూపిస్తాం. సో ఇది మన వర్క్ స్పేస్. అక్కడే మీటింగ్స్ చేస్తాం, నార్మల్గా వీడియో షూట్ చేస్తాం. బట్ మెయిన్ వర్క్ జరిగేది మాత్రం ఇక్కడ నుంచి. ఫస్ట్ మనం రీసెంట్గా పోస్టర్ హబ్ లాంచ్ చేస్తాం కదా, పోస్టర్ హబ్ మొత్తం మార్కెటింగ్, పోస్టర్స్ అన్నీ చూసుకునేది మన సందీపే. చెప్పు, నువ్వేం చేస్తావు? నేను మార్కెటింగ్. దేనికి? పోస్టర్ హబ్ యాప్కి. మనోడు పోస్టర్ హబ్ యాప్ మొత్తం మార్కెటింగ్, క్లయింట్ సర్వీసింగ్ మొత్తం మన సందీప్ చూసుకుంటాడు. నెక్స్ట్ వచ్చేసరికి వినయ్ గ్రాఫిక్ డిజైనర్, రీసెంట్గా జాయిన్ అయ్యిండు. సో వినయ్, నీ గురించి అంత సిగ్గుపడకు, చెప్పే కాదు. గ్రాఫిక్ డిజైనింగ్ చేస్తున్నాను. మనోడు కొంచెం సిగ్గుపడుతుండు, బట్ గ్రాఫిక్ డిజైనింగ్ చేస్తాడు. ఇక మనకు మెయిన్ వస్తే మెయిన్ పర్సన్, నాకన్నా మెయిన్ పర్సన్ అంటే, సో ఇప్పుడు మన మెయిన్ పర్సన్ అంటే మన కంపెనీ స్టార్ట్ అయిన నుంచి ఉన్న మెయిన్ పర్సన్ ఎవరంటే మన రమేష్ అన్న. నాకన్నా సీనియర్ చాలా. నా గ్రాఫిక్ డిజైనింగ్ నేర్పించింది కూడా ఇతనే. సో అన్న ఏం చేస్తాడో అన్న మాటల్లో తెలుసుకున్నాం. హాయ్ అన్న, ఏం చేస్తున్నావు? పోస్టర్ హబ్ గురించి డిజైన్ చేస్తున్నా. సో అన్న మన పోస్టర్ హబ్లో ఏదైతే పోస్టర్స్ ఉన్నాయో అవన్నీ ఒక్కడే చేస్తాడు. సో చాలా ఎక్స్పీరియన్స్, నాకన్నా ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మనం ఉన్న టీంలల్లో మోస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే రమేష్ అన్ననే. సో ఇది మనం వర్క్ చేస్తుంది. ఈ సీట్ ఎందుకు ఖాళీ ఉందంటే, ఈ సీట్ ఉన్న అబ్బాయి వినయ్. మనోడు సోషల్ మీడియా అండ్ వీడియో ఎడిటింగ్ చూసుకుంటాడు, అతనే వీడియో తీస్తుండు. ఒకసారి నువ్వు. సో వినయ్ మెయిన్గా మనకు సోషల్ మీడియా అండ్ వీడియో ఎడిటింగ్ హ్యాండిల్ చేస్తాడు. సో వినయ్ చెప్పు, ఇప్పుడు ఏం వర్క్ చేస్తున్నావు? నేను రాక్సోలో సోషల్ మీడియా అకౌంట్ మేనేజర్ లాగా ఉన్నా, దాంతోపాటు వీడియో ఎడిటింగ్ మీటే చూస్తున్నాను. సో అది వీడియో ఎడిటర్ మాకు ఒకడే ఉన్నారు. మీరు కూడా మీలో ఎవరైనా వీడియో ఎడిటర్ ఉంటే మాకు అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉంది. సో మీరు మా ఇన్స్టాగ్రామ్లో జస్ట్ మెసేజ్ చేసినా సరిపోతుంది. ఇది మన టీం. మెయిన్ మనం రాక్సో అండ్ పోస్టర్ హబ్ ఈ 2 యాప్స్ మీదనే వర్క్ చేస్తాము. రాక్సో వచ్చేసరికి మనం వెబ్సైట్స్ అండ్ మొబైల్ యాప్స్ డిజైన్ చేస్తాం. పోస్టర్ హబ్ అనేది ఏంటంటే మన ఓన్ ప్రాజెక్టు, మనం డయాగ్నోస్టిక్స్ కోసం చేసిన ప్రాజెక్ట్. సో ఇది మా ఆఫీస్, చిన్న ఆఫీసే బట్ ప్రాపర్ అవుట్పుట్ ఇచ్చే ఆఫీస్. మీకు కూడా ఏదైనా వెబ్సైట్స్, మొబైల్ యాప్స్ ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే కంపల్సరీ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి.